పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 3వ రోజు వాక్యోపదేశమునకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తుతో నూతన ప్రయాణం అనే ఈ ధ్యాన వడకంలో మనం పాల్గొనుచు ఉండగా, ఈ 3వ రోజున ప్రత్యేకంగా ఈ ఆదివారము యువతీ యువకులకు సమర్పించబడి ఉన్నది. కాబట్టి మరి యువతీ యువకుల జీవితంలో 2 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటి గురించి మనం ధ్యానించుకోబోచున్నాం. ఈ ఉదయకాలము మరి యువతీ యువకులు చాలా సహజంగా మరి మాధ్యమాలను, ఈ ఆధునిక టెక్నాలజీని మరి ఏ విధంగా దేవుని యొక్క సేవకై వారి ఎదుగుదల కోసం మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి. రెండో అంశము మధ్యాహ్నం మనం ధ్యానిస్తాము. మరి దేవుని యొక్క పవిత్రత యవ్వన జీవితంలో ఎలా మనం పదిలపరుచుకోవాలనే అంశాలపైన మనం ధ్యానించబోచు ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సమయంలో మరి మన జీవితంలో మనం అనేక విధాలుగా ఈ అధునాధునికమైన యంత్రాలను, ఈ పరికరాలను, మరి చరవాణిని, మరి అనేకమైన నూతన అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం ఏ విధంగా మన జీవితంలో మనం మన ఎదుగుదల కోసం ఉపయోగించుకుంటూ దేవుని యొక్క మహిమార్థం కోసం మనం ఎలా వాటిని ఉపయోగించాలనే విషయాలని మనం ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మరి నేర్చుకుందాం. మరి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుందాం ప్రియమైన బిడ్డలారా. మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనందరికీ కూడా తెలుసు, చాలా మరి చిన్న వయసులోనే మరి చాలా మనందరికీ కూడా సుపరిచితంగా ఉండి కొన్ని సంవత్సరాల క్రితమే మరి మరణించారు. మరి వారిని వెంటనే మరి బిషప్ పోపుకు తండ్రి గారు మరి ఒక పునీతులుగా చేశారు. ఆయనే పునీత కార్లో ఆక్టోటస్ గారు. మరి వీరి జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆయన చాలా చిన్న వయసులోనే దేవుని యొక్క నామాన్ని ప్రకటించాలని, దేవుని యొక్క మహిమను ఈ లోకమంతా ప్రాచుర్యింపబడాలి అని ఆయన యూకరిస్టిక్ వెబ్సైట్ని ఆరంభించాడు. ఆ చిన్నవాడు 15 సంవత్సరాల లోపనే మరి ఆ చిన్న అబ్బాయి కార్లో ఆక్టోటస్ గారు మరి ఈ క్రీస్తు ప్రభుని యొక్క రక్త మాంసముల యొక్క మహిమను తన యొక్క వెబ్సైట్ ద్వారా మరి ఎంతోమందికి తెలియచెప్పారు ప్రియమైన బిడ్డలారా. వారి యొక్క మరి చిరునామా ఇది. మరి వారి జీవితంలో వారు ఏ విధముగా మరి ఈ అధునాత్మకమైన టెక్నాలజీని ఉపయోగించుకొని దేవుని యొక్క సేవను చేశారనేది మరి వారి జీవితం ద్వారా మనం తెలుసుకుందాం ప్రియమైన బిడ్డలారా. మరి వారి యొక్క జీవితాన్ని తెలుసుకునే ముందు వాక్యాన్ని కూడా మనం మరి ధ్యానించుకోవాలి. ప్రత్యేకంగా యువకులుగా మనమందరము కూడా దేవుని యొక్క వాక్యంతో మనల్ని ఎప్పటికప్పుడు పొంతన చేసుకుంటూ ఉండాలి, సరిచూసుకుంటూ ఉండాలి. వాక్యం అనేది ఈ రోజుల్లో ప్రియమైన బిడ్డలారా మన ఫోన్లో ఎట్లయితే ఆ సెల్ఫీ తీసుకోవడానికి నేను ఎట్లా ఉన్నాను, ఏంటి నా అంత జుట్టు బాగుందా, నా కలర్ బాగుందా అని సహజంగా ఏం చేస్తారు, ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే వాళ్ళ యొక్క రూపురేఖల్ని సరి చేసుకోవడానికి, వాళ్ళని ఆనందించుకోవడానికి సెల్ఫీ రూపంలో ఫోటోలు తీసుకొని మరి వాళ్ళు సరి చేసుకుంటూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా. అలాగే వాక్యం కూడా ఒక అద్దాన్ని పోలి ఉన్నది. వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో మనకి ఏదైతే అవసరమో, మనల్ని ఏదైతే మరి మంచి మార్గంలోకి నడిపిస్తూ ఉంటుందో, మనల్ని ఏదైతే మరి ప్రభు రాజ్య స్థాపనకే మరి మనల్ని ప్రేరేపిస్తుందో అటువంటివి మాత్రమే మనలో చిగురింప చేసి, అటువంటివి మాత్రమే మనలో ఎప్పుడు కూడా ప్రేరేపణిస్తూ దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా ఆయన చిత్తాన్ని చేయడానికి మరి యువకులుగా ఉన్నప్పుడు నడిపిస్తూ ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. మరి దేవుని యొక్క వాక్యం బోధింపబడుతుంది. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, నీవు వయసున చిన్నవాడవని ఎవరునూ నిన్ను అవమానింపకుండానట్లు చూచుకొనుము. నీ మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ నీవు ఆదర్శముగా ఉండుమని
మరి చాలా చక్కగా మరి తిమోతిలకు రాస్తూ పౌలు గారు చాలా చక్కగా పలుకుతూ ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. నీ యొక్క యవ్వన వయస్సు అనేది ఆదర్శవంతంగా ఉండాలి. నీ యొక్క యవ్వన వయస్సు అనేది మరి చాలా విధేయపూర్వకంగా ఉండాలి, దేవుని యొక్క వినయాన్ని ప్రకటించాలి అని మనందరికీ కూడా ప్రియమైన బిడ్డలారా మన వాక్యం చదివితే అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, మరి అప్పట్లోనే పాతకాలంలోనే ఆది కాండంలోనే మరి ఏ టెక్నాలజీని ఉపయోగించి దేవుడు మరి యోసేపుకి మరి ఒక యానిమేషన్ మూవీని చూపించేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ యానిమేషన్ మూవీ ఏంటి అంటే యోసేపుకి మరి వారు అందరూ అన్నలు కూడా ఆయనకి తల ఒగ్గుతున్నారంట. అందరి యొక్క ఆ పైరుతో కూడుకున్న కట్టలు ఈయన యొక్క కట్టకు నమస్కరించి మరి ప్రణామాలు తెలుపుతూ ఉన్నాయి. ఈయన యొక్క ఆ పైరు అది మధ్యలో ఆ కట్ట అలాగే నుంచొని మరి ఆ యొక్క గౌరవాన్ని పొందుకుంటూ ఉంది. ఈ విషయాన్ని ఆ విషయాన్ని దేవుడు యోసేపుకు చూపించాడు. ఆ విజన్ని చూసిన వెంటనే ఆయనకి ఏదైతే కళ్ళకు కనపడుతూ ఉందో దేవుడు ఆయన ఏ విధంగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు, ఏ విధంగా దాన్ని మరి దేవుడు ఆయన మార్చుకోబోతున్నాడు, ఏ విధంగా తనని దీవించబోతూ ఉన్నాడు, ఆయన జీవితంలో శ్రమలు వచ్చినా కానీ కేవలం ఆ విషన్ని ఆయన ముందు పెట్టుకొని ముందుకు సాగాలి అని దేవుడు మరి ఆ యోసేపుకి ఆ దర్శనాన్ని ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో యువకులుగా మనలో మరి ఎక్కువగా ఆవేశం ఉంటూ ఉంటుంది. ఎక్కువగా మరి ఏదైనా 2 మాటలు మనల్ని ప్రభావితం చేస్తే దానివైపే మనం పరుగు తీస్తూ ఉంటాం, మొగ్గు చూపుతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి విషయంలో మరి దుష్టుడు కూడా మరి అనేకమైన విషన్స్ మనకిస్తూ ఉంటాడు. కొంతమంది యువకులుగా కళలో వస్తూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, మరి కొన్ని విషయాలు వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. ఫాదర్, నేను పనుకుంటే నా ఒంటి చుట్టూ ఏదో ఒక పాము లాంటిది వచ్చి చుట్టుకుంది ఫాదర్. అదే విధముగా నా జీవితంలో మరి నేను ఎక్కడికో వెళ్తున్నట్లు నేను చూశాను ఫాదర్. మరి ఎటు వెళ్తున్నానో నాకు అర్థం కాలేదు ఫాదర్. మరి ఇంకొంతమంది యువకులు చెప్తూ ఉంటారు, ఫాదర్ నాకు ఇటువంటి దర్శనం వచ్చింది ఫాదర్, ఇలాగా నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కనపడుతుంది ఫాదర్. మరి దేవుడు నన్ను దానికి పిలుచుకుంటున్నాడా, ఆ ప్రభువు నన్ను మరి తన యొక్క సేవలోకి ఆహ్వానిస్తున్నాడు, అర్థం కావట్లేదు ఫాదర్ అని చెబుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, మరి ఆ సమయంలో మనమందరము కూడా మరి దేవుని యొక్క చిత్తాన్ని చేయుటకై ఆయన యొక్క సన్నిధిలో కూర్చోవాలంట. మరి హన్నాకి లేక పుట్టాడు ఆ యొక్క చిన్న బాలుడు సమూవేలు. చిన్న వయసులో మరి లేక పుట్టిన కుమారుణ్ణి తల్లి ఏం చేసిందండి? ఆ యొక్క కుమారుణ్ణి దేవుని సన్నిధిలో అప్పచెప్పింది. పాలు మానిన వెంటనే ప్రైజ్ ది లార్డ్. ఆ కుమారుడు మరి తల్లి రొమ్ము పాలు మానిన వెంటనే దేవుని యొక్క సన్నిధిలోకి ఏలి ప్రవక్త చేతిలో ఆ చిన్న బాలుణ్ణి లేక పుట్టిన బాలుణ్ణి మరి ఆ తల్లి అర్పించినప్పుడు ఏలి ప్రవక్త దేవుని సన్నిధిలో జీవించే వ్యక్తి ఆ చిన్న బిడ్డ యొక్క ఆలనా చూసుకుంటూ ఆయనకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆ బాధ్యత ఏమిటి అంటే, కుమారా సమూవేలు, నీవు ఈ దేవాలయంలోని ఆ ఒత్తి ఆ నూనెతో వెలిగించబడుతున్న ఆ ఒత్తి ఎప్పటికీ కూడా ఆరిపోకోకుండా నీ బాధ్యతగా దాన్ని ఎప్పుడు కూడా వెలగనిస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో అది ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి, అది ఏ సమయంలో కూడా ఆరిపోకూడదు అని చెప్పి ఏలి మరి దేవుని యొక్క సన్నిధిలో సమూవేలు ప్రవక్తకి ఒక చిన్న పనిని అప్పచెబుతాడు. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ యొక్క చిన్న బాలుడు ఏం చేస్తూ ఉంటాడండి, ఎప్పటికప్పుడు ఆ ఒత్తిని తీసుకొని ఆ యొక్క నూనెపు కొంచెమును తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని దాంట్లో మరి సరైన సమపాలనలో నూనెను పోసి అదేవిధంగా ఒత్తిని పెట్టి అది ఎప్పుడు కూడా వెలిగేటట్టు చూస్తూ ఉంటాడు. ఈయన బాధ్యత ఆయన యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, ఆ ఒత్తిని కాపాడుకోవడం, ఆయన సన్నిధిలో పనుకోవడం.
ఒకరోజు రాత్రి సమూవేలు సమూవేలు అని దేవుని యొక్క స్వరం మరి సమూవేలుకి వినపడుతుంది. ఆ కుమారునికి చిన్నవానికి వినపడుతూ ఉంది. ఒకసారి వినపడింది, వెంటనే ఏలీ ప్రవక్తకు వచ్చి చెప్పాడు, అయ్యా నన్ను ఎవరో పిలుస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు, స్వరం మాత్రం వినపడుతుంది, మనిషి కనపట్లేదు. మరి రెండోసారి వినపడింది, మరలా వచ్చి చెప్పాడు ఏలీకి. మరి మూడోసారి వినపడుతూ ఉంది. అప్పుడు కుమారా సమూవేలు, నీవు ఆ స్వరముకు ఈ విధముగా బదులివ్వుము. ఏమని? ప్రభువా, నీ దాసుని నేను నీ సమక్షంలో ఉన్నాను, నీ చిత్తానుసారము నా జీవితంలో జరగనిమ్ము, నీకు విధేయునై ఉన్నానని ఆ యొక్క ఏలీ ప్రవక్త సమూయేలు చిన్నబాలుడికి చెప్పినప్పుడు అదే మాటలను ఆ పిలిచిన స్వరానికి జవాబునిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రత్యేకంగా యువకుల మనస్సులు చాలా కలవరానికి గురి చేయబడుతుంది. ఈ ఆధునిక టెక్నాలజీ అండ్ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్స్, మనకి అవసరం లేని విషయాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా ప్రతిసారి మన యొక్క చరవాణిలో మన యొక్క మొబైల్స్ని మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. అలా నువ్వు స్క్రోల్ చేసినప్పుడు ఏమవుతుంది? నీ సమయం వృధా అవుతుంది, నీ డిసిప్లిన్ జీవితం వృధా అవుతుంది. అదేవిధంగా నీలో విధేయత అనేది నౌ డేస్ వీ ఆర్ హ్యాబిచువేటెడ్ టు స్క్రోల్ ద షార్ట్స్ వితిన్ 3 minutes ఆర్ 2 minutes ఆర్ 1 minuteలో ఆ మెసేజ్ అనేది కన్వే అవ్వాలి. పేషెన్స్ అనేది తగ్గిపోతుంది ప్రియమైన బిడ్డలారా. ఇటువంటి సమయంలో దేవుని యొక్క వాక్కు ఏం పలుకుతుంది? యువకులు తమ బలముతో గర్వింతురు. ఏం చేస్తారంట? వారికున్న తలాంతులను బట్టి, వారికున్న జ్ఞానమును బట్టి గర్వంతో ఎక్కువగా గర్విస్తారంట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30 నుంచి 31 వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క చిన్న బాలుడు దేవుడు ఇచ్చిన స్వరానికి ఎప్పుడూ కూడా నాకు దేవుని స్వరం వినపడిందని చెప్పి ఆయన గర్వించలేదు ప్రియమైన బిడ్డలారా. ఆయన గర్వింపక దేవుని చిత్తానికి లోపడ్డాడు. ఎవరైతే వారికున్న తలాంతులను బట్టి గర్విస్తారో, దేవుని యొక్క వాక్యం బోధింపబడుతుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30వ వచనంలో, యువకులు అలసిపోవుదురు, లేత ప్రాయము వారును పడిపోవుదురు అని పలికినది ఆ ప్రభుని యొక్క స్వరం. యువకులు ఏం చేస్తారంటే అలసిపోతారంట. యవ్వన ప్రాయం కలిగిన వారు, లేత ప్రాయం కలిగిన వారు అనగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎబో 18 to up to 40 జెన్జీ అండ్ బిలో 18 ఆర్ కాల్డ్ ఆల్ఫా. ఈ జెన్జీ వారు, ఈ ఆల్ఫా జనరేషన్స్ రెండు కూడా అలసిపోగలుగుతారు. ఎందుకంటే దే ఆర్ ఓవర్లోడెడ్ విత్ ద లాట్ ఆఫ్ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు దేర్ బ్రెయిన్స్. వారు ఆల్ఫా తరానికి చెందినవారు, జెన్జీ తరానికి చెందినవారు, వారికి ప్రయోజనము లేని జ్ఞానముతో వారు నింపబడి చివరికి వారి ఎదుట చాలా చాలా చాయిసెస్ ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. చాలా అవకాశాలు ఉండడం మూలాన ఆ అవకాశాల్లో ఏది తీసుకోవాలో వారు మర్చిపోతారు. ప్రైజ్ ది లార్డ్. వారి కంటి ఎదురుగా చాలా అవకాశాలు ఉన్నాయి, వారి కంటి ఎదురుగా చాలా అందమైన కనపడుతూ ఉన్నాయి, అందమైన కనపడుతూ ఉంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి. వెళ్దాం అనుకుంటారు కానీ వెళ్ళలేం. అరే ఇది బాగుంది కదా, ఈ రీల్ బాగుంది కదా, సరే ఈ రీల్ని చూద్దాం, సరే. వాళ్ళు ఏం చేస్తారు? ఆ రీల్ యొక్క ఏదైనా నయాగరా ఫాల్స్ గురించి చూస్తున్నారు అనుకోండి, అది చూస్తారు. దాన్ని తెలుసుకుందామని ఆ పరిపూర్ణమైన జ్ఞానంలోకి వారు వెళ్ళలేరు. ఇది ఎక్కడ ఉంది, ఇది ఎలా ఈ యొక్క అందాన్ని పొందుకుంది, ఏ దేశంలో ఉంది, ఏ ప్రాంత ప్రజలకు ఇది వనరులుగా
మరి సహకరిస్తుంది అన్న పూర్ణ జ్ఞానమును వారు తీసుకోరు. ఓకే, తాజ్మహల్ అందంగా ఉంది, దాని చుట్టూ గోడలు ఉన్నాయి అంతే. కానీ అది ఎందుకు తాజ్మహల్ ఆ అందాన్ని కలిగి ఉంది, ఎవరి కోసం అది డెడికేట్ చేయబడింది, మరి షాజహాన్ ఎందుకోసం దాన్ని కట్టాడు, దాని యొక్క చరిత్రను తెలుసుకోరు. అది అందంగా ఉంది సరే, ఇంక వెంటనే దిల్ స్కిప్ ఆఫ్. బట్ దే విల్ నెవర్ ఎంటర్ ఇన్ టు ద రూట్స్ ఆఫ్ ద నాలెడ్జ్. దే విల్ నెవర్ కమ్ టు నో ద హిస్టరీ ఆఫ్ ఇట్. వాళ్ళకి మిడిమిడి జ్ఞానం, పై జ్ఞానమే ఉంటుంది, కానీ మరి లోతైన సత్యం వారికి తెలియపోవటం మూలాన వాళ్ళు జస్ట్ మరి అన్ని చూడడానికి ఇష్టపడతారు కానీ పూర్తి జ్ఞానంలోకి వెళ్ళలేరు. ఇక్కడ దేవుని యొక్క స్వరం వినపడుతూ ఉంది సమూవేలుకి. అవును ప్రభువా, నీ చిత్తమును నేను చేయుటకు నేను వచ్చి ఉన్నానని మరి సమూవేలు ప్రవక్త ఆ దేవుని యొక్క స్వరానికి లోబడి మరి లోతైన చిన్న పనిని కూడా శ్రద్ధగా చేయటం మొదలుపెట్టాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన వారు ప్రియమైన బిడ్డలారా గొప్ప గొప్ప పనులు చేయరు కానీ చిన్న పనులని శ్రద్ధగా చేస్తారు. దానికి నిదర్శనమే ఈ ఆల్ఫా యుగంలో బిలో 18లో మరి మరణించిన ఆ చిన్న బాలుడే పునీత కార్లో ఆక్టిటిస్ గారు. మరి ఆయనకి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఆయన వీడియో గేమ్స్ ఆడే జ్ఞానం కలిగిన వాడు. ప్రియమైన బిడ్డలారా, నేను కూడా నా చిన్న వయసులో బాగా వీడియో గేమ్స్ ఆడేవాడిని. ఆ వయసులో మనకి ప్రియమైన బిడ్డలారా ఏం తెలుసు అంతగాని అనుకునేవాడిని. కానీ నేను నిజంగా మరి ఆ దేవుని జ్ఞానాన్ని పొందుకొని ఆ యొక్క వీడియో గేమ్స్ ఆడే బదులు, అంటే నేను కూడా ఆడాను, మీరు కూడా ఆడుతున్నారు అనుకుంటా, నేను చేసిన తప్పుని మీరు చేయొద్దని మరి చెప్తూ ఉన్నాను ప్రియమైన బిడ్డలారా. మరి ఆ వీడియో గేమ్లు అవన్నీ ఆడడం మూలాన నా ముందు ఎన్నో గేమ్లు, మరి ప్రతి అరగంటకో గేమ్ మార్చాలి, ఆ జాయ్స్టిక్స్ పట్టుకొని బాగా ఆడేవాడిని. కానీ ఈ యొక్క కార్లో ఆక్టిటిస్ గారు ఏం చేస్తున్నారు, ఆయన ఆ స్థాపించిన యూకరిస్టిక్ మిరాకిల్స్ అనే వెబ్సైట్లో మరి ప్రపంచ నలుమూలలో జరిగిన అద్భుత కార్యాలన్నింటినీ కూడా ఆ వెబ్సైట్లో వాళ్ళు ప్రచురింపచేసేవారు. చిన్నవాడు మరి ఎక్కడైతే మరి ఆ అద్భుత కార్యాలు జరిగినాయో వాటిని అన్నిటిని కూడా ఆ చిన్న పనిలో నిమగ్నమై ఉండి ఆయన ఆ పనులన్నీ చేసి ప్రతిదాన్ని ప్రాచురించి మరి దేవుని యొక్క ఆ అద్భుత కార్యాలని ప్రపంచమంతటా కూడా చాటి చెప్పడానికి మరి తన యొక్క చిన్న పని ద్వారా ముందుకొచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా నీకు ఇచ్చిన పనిలో నువ్వు నిమగ్నమై ఉంటున్నావా? నీకు ఇచ్చిన చిన్న పనిలో నువ్వు శ్రద్ధను వహిస్తూ ఉన్నావా? నీకు ఇచ్చిన చిన్న బాధ్యతని నువ్వు పరిపూర్తిగా చేయడానికి నువ్వు ముందుకు వస్తున్నావా? ప్రియా యువకుడా, ప్రియా యువతి, నీవు దేవుని యొక్క సన్నిధిలో నీకు ఇచ్చిన బాధ్యతను పరిపూర్తిగా చేస్తున్నట్లయితే నేను దేవుడు ఎప్పుడూ కూడా దీవిస్తాడు. మరి దేవుని యొక్క వాక్యం బోధింపబడుతుంది, ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. ప్రియమైన బిడ్డలారా, ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి పైకి మరి ఎగిరిపోదురని వాక్యం బోధింపబడుతుంది. ఈ రోజున నీవు నీ జీవితంలో పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి పైకి ఎగరాలని ఆశపడుతున్నావా? నీ ధ్యేయం పైన నీ మనసును నువ్వు కేంద్రీకరించాలనుకుంటున్నావా? నువ్వు సాధించాలనుకున్నది సాధించలేకపోతున్నావా? సాధించాలి అంటే నీవు దేవుని యొక్క సన్నిధిలో గడపటం నేర్చుకో. దేవుని యొక్క బిడ్డగా మారు. ప్రియమైన బిడ్డలారా, యు బి ఏ ఫ్రెండ్ ఆఫ్ క్రైస్ట్. ఆ యొక్క దేవాతి దేవునికి స్నేహితుడిగా ఉండు. పోయిన వారం మనం మరి స్నేహితుల ఆదివారము
స్నేహితుల దినాన్ని జరుపుకున్నాం ప్రెజెంట్ బిడ్డలారా. ఈ వారము మన యువకుల దినమును మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి తల్లి శ్రీ సభ మరి వెరీ అఫీషియల్లీ అనౌన్స్డ్ దిస్ ఇస్ ద సండే ఫర్ ద యూత్. మరి యువకులకు మరి అంకితం చేయబడిన ఆదివారం అని తల్లి శ్రీ సభ మనందరినీ ఆహ్వానిస్తుంది. పేరు కుమార్తె. మరి నీవు నీ జీవితంలో పక్షి రాజు వలె పైకి ఎగిరి వెళ్ళాలంటే నీవు దేవుని పైన నీ దృష్టిని ఉంచాలి. అప్పుడే నీకు అనేకమైన మరి విషయాలు కనబడుతూ ఉంటాయి. నువ్వు ఫోన్లో ఏదైతే చూస్తూ ఉన్నావో నువ్వు స్క్రోల్ చేస్తూనే ఉంటావు, కానీ యూ విల్ నెవర్ స్టిక్ ఆన్ టు వన్ పాయింట్ అండ్ యూ విల్ నెవర్ స్టడీ ఆఫ్ ఎనీ వన్ సబ్జెక్ట్, బట్ యువర్ కీప్ ఆన్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ బీ స్క్రోలింగ్. నీ జీవితాంత కాలము నువ్వు స్క్రోలింగ్ చేస్తూనే ఉంటావు, కానీ ఒక దాని మీద శ్రద్ధను వహించలేవు, చదువుల్ని చదవలేవు. ప్రియమైన బిడ్డలారా, ఒక తల్లి మరి వాపోతూ ఉంది, ఫాదర్ మరి నా కుమారుడికి ఏ విధంగా మరి ఈ ఫోన్ ఇవ్వడం ద్వారా ఈ పబ్జీ అని, ఫ్రీ ఫైర్ అని, అదేవిధంగా ఇంకా ఏదంటే వార్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా, అవన్నీ కూడా నా కుమారుడు ఆడుతున్నాడే కానీ చదువు మీద శ్రద్ధ వహించలేకపోతున్నాడు ఫాదర్. ర్యాంకింగ్లు అంట, ఏదో డైమండ్ ర్యాంకింగ్ అంట, ఆ తర్వాత గోల్డ్ ర్యాంకింగ్ అంట, సిల్వర్ ర్యాంకింగ్ అంట, ఏయో అంటాడు, కానీ మరి ఆ గేమ్స్ ఆడడం వలన నా కుమారుడికి మరి ఏమీ కూడా అర్థం కావట్లేదు ఫాదర్. మరి అదే కుమారుడు మరి ఇంకొక అబ్బాయి ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. ఒక పిల్లవాడేమో మరి ఆ గేమ్స్ ఆడి మరి తన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. ఇంకొక పిల్లవాడు ఆ గేమ్స్ని ఎలా తయారు చేయాలి, ఇంకెలా చిన్నపిల్లలను ఆకర్షించలాగా, చిన్న వయసే ప్రియమైన బిడ్డలారా. ఒకరేమో గేమ్స్ని ఎలా ఆడాలని చూస్తున్నారు, ఇంకొకరేమో ఆ గేమ్స్ని ఎలా తయారు చేయాలి, దాని ప్రోగ్రామింగ్ ఏంటి, దాని యొక్క మరి దానికి సంబంధించిన చదువేంటి అని ఆ కుమారుడికి మరి చూసుకుంటున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, మరి ఈ ఇద్దరిలో ఎవరి జీవితం రాబోతున్న రోజుల్లో బాగుంటుంది? గేమ్స్ ఆడేవారి జీవితం బాగుంటుందా, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి ఇదంతా కూడా వ్యర్థమే, ఈ యవ్వన జీవితంలో నేను చేసేదంతా కూడా వ్యర్థమే అని మరి ఆ యోబు ప్రవక్త పలుకుతూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. వాక్యాన్ని చదివినట్లయితే మరి కీర్తనల గ్రంథము 119:9 వచనంలో యువకుడు విశుద్ధ జీవితమును ఎట్లు గడుపును, నీ ఆజ్ఞలను పాటింపవలననే అతను తలస్తున్నాడు, కానీ దాన్ని మరి పాటించలేకున్నాడని చెప్పేసి ప్రియమైన బిడ్డలారా, మరి కీర్తనాకారుడు దావీదు తన యవ్వన వయసులో మరి దేవుని సన్నిధిలో తన యొక్క సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేశాడు. చిన్న వయసులో మరి ఆయన చేసే పని ఆ సితార తీసుకొని దేవుని స్తుతించేవాడు. ఏదో ఒక తలాంతును మరి దేవుని మహిమార్థం కోసం ఉపయోగించాడు దావీదు చిన్న వయసులో. మరి ఆ ఆయన బాధ్యత ఏమిటి? సింహముల నుంచి గొర్రెలను కాపాడడం. మరి ఆయన చేతిలో ఉండే ఆయుధం ఒడిసె. ఆ ఒడిసె తీసుకొని తిప్పి ఆ క్రూర మృగాలని తరిమి కొట్టేవాడు. తనకున్న తలాంతుని మరి దేవుని యొక్క మహిమార్థం కోసం పాటలు పాడేవాడు. మరి తనకిచ్చిన బాధ్యతని దృష్టి పెట్టి చేసేవాడు. ప్రియమైన బిడ్డలారా, రెండు మరి ఒకటి తనను స్థిరపరుస్తుంది, తన మనసును స్థిరపరుస్తుంది. ఆయనకి లోకం నుంచి వచ్చే అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్, ఆయనకు అవసరం లేని ఏ విషయం కూడా ఆయన్ని మరి తాకినా కానీ, ఆ మనిషి మరి చూసినా కానీ ఇది నాకు సంబంధం లేదు, దేవుడు నా నుంచి మరి ఇది కావాలని కోరుకోవట్లేదు పోనీ అని దాన్ని తనంతటిగా తను ప్రక్కన పెట్టి మరి దేవుని యొక్క నామాన్ని,
ఆయన సితార పట్టుకొని స్తుతిస్తూ ఇంకో ప్రక్కన తన బాధ్యతను కాపాడుకుంటూ ఉన్నాడు, ఇచ్చిన దాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు సామువేలు ప్రవక్త పిలిచి అభిషేకిస్తూ ఉన్నాడు. ఫిలిష్తీయులు గొలియాతును పంపాడు. ఈ గొలియాతు ఈ ఇజ్రాయేల్ ప్రజలను భయపెడుతూ ఉన్నాడు. రండి, మీలో ఎవడైనా మనిషి ఉంటే, మగవాడు ఉంటే రండి, ఈ మనిషిని మరి గొలియాతుని చంపేవాడే లేడు, ఆయన వెంట్రుకను కూడా తాకేవాడు లేడని సవాలు విసురుతున్నప్పుడు చిన్న బాలుడు, ప్రియదేని బిడ్డలారా, దావీదు ముందుకు వచ్చి ఒడిసెతో తన తలను మరి ఆ రాయితో తలను పగలగొట్టి తన ఖడ్గముతోనే, గొలియాతు ఖడ్గముతోనే తన యొక్క మెడ నుంచి తలను వేరు చేసి దేవుని యొక్క నామములో విజయాన్ని మరి చూపించాడు. ప్రియదేని బిడ్డలారా, ఇదే దానియేలు, ప్రియదేని బిడ్డలారా, ఆ దానియేలు కూడా యవ్వన వయసులో షడ్రక్, మేషక్, అబేద్నెగో మరి మాంసాన్ని కానీ ఏనాడు కూడా దేవుని మరి ఏది కూడా భుజించలేదు, దేవుని నామంలో మేము జీవించగలమని వారు ప్రకటించారు. అగ్ని కందకాల మధ్య వారు జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని కాపాడాడు. ప్రియదేని బిడ్డలారా, ఎవడైనా జ్ఞానం తక్కువ ఉన్నడలా వాడు నా యొద్దకు రండి, నేను మీకు జ్ఞానం ఇస్తానని మరి యాకోబు గ్రంథం 1:5 పలుకుతున్నాడు. కాబట్టి ప్రియదేని బిడ్డ, దేవుని జ్ఞానముతో నువ్వు నింపుకొని ఈ లోకం నుంచి వస్తున్న జ్ఞానాల్ని, ఈ లోకం నుంచి వస్తున్న మనకు అవసరం లేని విషయాల్ని త్రోసిపుచ్చి దేవుని మహిమను మన జీవితంలో నింపుకొని ఇతరులకు సాక్ష్యకరంగా జీవిద్దాం. ఆమేన్.